కంటెంట్ ఎలా సృష్టిస్తారంటే, ఇప్పుడు ఒక ఊరు ఒక బావి ప్రత్యేకత ఉందనుకో, ఆ బావిలో ఎవరు నీళ్ళు తాగినా మంచయిద్ది, ఆ జబ్బులు తగ్గుతున్నాయి ఈ బావిలో అని పోయి తీస్తారు గదా! అయితే అదెట్లా తీస్తారంటే, ముందే ఇక్కడ స్క్రిప్ట్ తయారు చేసుకుంటారు. ఆకర్షణీయమైన కంటెంటు, ఆకర్షణీయమైన స్క్రిప్టు, టైటిల్ తయారు చేసుకొని, ఆడికి పోయి దాంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏవేవి ఉన్నాయో కొన్ని మళ్ళీ అక్కడే క్రియేట్ చేస్తారు. చేసి ఈ రాసిన దాన్ని దానికి టాలీ అయ్యేటట్టు చేస్తారంట. చేసి సాక్ష్యాధారాలు చూపెడతారు. ఇగో ఇక్కడ ఈ బావిలో ఇది తాగితే ఇట్లయితది అని అక్కడ కొందరిని అడుగుతారు. ఇగో ఈమెకు బాగయింది, ఈమెకు బాగయింది ఇట్లా అని చెప్తారన్నట్టు. ఇప్పుడు దేవాలయాల గురించి చెప్పారా? ఈ దేవుని మహిమ వల్ల నేను బాగైనాను అంటారు చూసినావా? వడ్డీ కాసుల వాడు, వీసా వెంకటేశ్వరుడు అని ముందు స్క్రిప్ట్ చేసి ఆకర్షణీయంగా రాసి తయారు చేసి దాన్ని అక్కడ టాలీ అయ్యేటట్టు భక్తుల అనుభవాలు అడుగుతా ఉంటారు చూసినావా? ఆ దేవుడిని చూపిస్తా ఉంటారు. ఆ విధంగా కంటెంట్ తయారు చేస్తారు. ఇప్పుడు మూవీ న్యూస్ కూడా అంతే. మూవీ న్యూస్ కూడా ఇది ఒక హీరోయిన్ పేరు చెప్తారు. చెప్పి ఆ హీరోయిన్ ఎంతమంది ఉంచుకున్నది అని ఇట్లా చెప్తారు కదా! ఇవన్నీ కూడా అంతే. ముందు స్క్రిప్ట్ తయారు చేసుకొని, టైటిల్ తయారు చేసుకొని, ఆ తర్వాత కొన్ని ఆర్టికల్స్ చదువుతారు. ఏదో ఒక ఆర్టికల్ చదివి, ఆ ఆర్టికల్ ఉన్న విషయాలు ఈ రాసిన టైటిల్‌కు టాలీ అయ్యేటట్టు పెడతారన్నట్టు. పెట్టి పలానా హీరోయిన్ అక్రమ సంబంధాలు చదువుకున్నది, ఇలా చేసుకున్నది, వారించుకున్నది, ఈ కారణంగానే ఏదో స్టోరీ రాసి అది టాలీ అయ్యేటట్టు కొన్ని ఆర్టికల్స్ చదువుతారు. చదివి అందులో ఉన్న విషయాలు ఈ రాసుకున్న స్క్రిప్ట్‌కు, టైటిల్‌కు టాలీ అయ్యేటట్టు దాన్ని రూపొందిస్తారు. రూపొందించి వాటిని సాక్ష్యాలుగా చెప్తూ ఆ హీరోయిన్ గురించి చెప్తా ఉంటారు. పలానా ఫంక్షన్‌లో ఇలా చేసింది. పలానా ఫంక్షన్‌లో వాళ్ళిద్దరు క్లోజ్‌గా మాట్లాడుకున్నారు. పలానా ఫంక్షన్‌లో వాని కోసం హీరోయిన్ ఏడ్చింది. పలానా దగ్గర వాళ్ళిద్దరూ కలుసుకొని మాట్లాడుకునేవారు అని ఇలా చెప్పి ఆమె వానితో లవ్ ఎఫైర్ పెట్టుకున్నదని చెప్తారన్నట్టు. ఇదే కాకుండా మీరు వేరే ఆర్టికల్స్ అయినా సరే మీరు ఇండిపెండెంట్‌గా ఒక విషయాన్ని చెప్పాలంటే మీకొచ్చిన ఆలోచనలు కొన్ని ఉంటాయి కదా! ఇలాగే ఫ్యాషన్ ఓ కథ లాంటిది ఓ ఆర్టికల్ ఊహ అనేది ఒకటి మంచి స్టైల్‌గా రాసి దాని గురించి మీరు పేపర్‌లోనో ఇంకెక్కడనో ఆర్టికల్ చదివి అందులో కూడా మార్ఫింగ్ చేయండి. దీనికి టాలీ అయ్యేటట్టు. మార్ఫింగ్ చేసి దాన్ని మళ్ళా దీనికి ఈ చెప్పింది దానికి టాలీ అయ్యేటట్టు దాన్ని ఉదాహరణ ఇస్తూ మీరు ఆ వీడియోని చెప్పాల్సి ఉంటదనమాట. చెప్తే ఇది దానికి టాలీ అయితది. ఈ టైటిల్ దానికి టాలీ అయ్యి అందరూ చదువుతారనమాట. అది కరెక్ట్ అనుకుంటారు. కానీ ఇది క్రియేట్ చేసినోళ్ళు దీనికి టాలీ అయ్యేటట్టు దాన్ని మార్ఫింగ్ చేసి చెప్తానంటారు. అప్పుడేందో ఇది హైలైట్ అయిద్దనమాట. అది నిజం అనుకుంటారు. ఇది హైలైట్ అయితది. ఈ టైటిల్, ఈ కంటెంట్ అదనమాట కంటెంట్ చేసే విధానం. అలాగే ఎదుటి వాళ్ళు సినిమా ఎట్లా తీస్తారు, కథ ఎట్లా రాస్తారు, వీడియోలు టైటిల్స్ ఎట్లా పెడతారు, అలాగే ఫోటోలు ఎట్లా దిగుతారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలంటే అదే దృష్టితో చూడదు. కనిపించేదంతా బంగారం అన్నట్టుగా చూడొద్దు. నెగెటివ్‌గా చూడాలి. పాజిటివ్‌గా నెగెటివ్ చూస్తే వాళ్ళు ఏ ట్రిక్‌తో చేసినా తెలుస్తది. ఎప్పుడైనా నెగెటివ్ దృష్టితో చూస్తే కథ ఎట్లా రాస్తారు, డైరెక్షన్ ఎట్లా చేస్తారు, షార్ట్ ఫిల్మ్స్ ఎలా తీస్తారు, మాటలు ఎట్లా రాస్తారు ఇవన్నీ తెలుస్తాయి. ఫోటోలు ఎట్లా దిగుతారో తెలుస్తాయి. నెగెటివ్ చూడాలి. పాజిటివ్‌గా చూడొద్దు. అంతా కనిపించేదంతా బంగారం అన్నట్టుగా చూస్తే ఏది తెలవదు. కాబట్టి అంటే ఇప్పుడు దొంగ ఉన్నాడు. దొంగ అందరిని మంచోళ్ళే అన్నట్టు దృష్టితో చూస్తే కనిపించేదంతా బంగారం అన్నట్టుగా పోలీస్ చూస్తే దొంగ తెలుస్తాడా? పోలీస్ ఎప్పుడు దొంగ దృష్టితో తోటే చూస్తాడు. మంచోడిని కూడా నేరస్తుడిగానే చూస్తాడు. చూసినావా? కానీ మంచోడిని మంచోడని నమ్మడు. అట్లా మీరు కనిపించేదంతా బంగారం ఉన్నట్టుగా నమ్మకుండా వాళ్ళు దాన్ని నెగెటివ్‌గా చూడండి. చూసి ఆ విధంగా చూస్తే వాళ్ళు ఎట్లా క్రియేట్ చేస్తాండ్రు అనేది తెలుస్తదన్నట్టు. ఓకే. ఇప్పుడు దొంగకు కదా పోలీస్‌కు ఎదుటి వ్యక్తిలో లోటుపాట్లు చూస్తాడు చూసినావా? దొంగ ఏం దొంగతనం చేస్తాడని చూస్తాడు. మంచోడిని కూడా. అట్లా మీరు అనుమానంతో చూడండి. ఎట్లా క్రియేట్ చేసిండు? ఈ క్రియేటివిటీ ఏంది అనే అనుమానంతో ఆ విధంగా చూడండి నెగెటివ్‌గా. చూస్తే వాడు ఎట్లా క్రియేట్ చేసిండు? మాటలు, కథ, డైరెక్షన్, ఫోటోలు దిగడము, టైటిల్ ఎట్టిస్తాను యూట్యూబ్‌కి అన్నీ తెలుస్తాయన్నట్టు మీకు. ఆకర్షణీయమైన మీరొక వీడియో చేస్తారు. అంటే కంటెంట్ తయారు చేస్తారు. ఆకర్షణీయమైన వీడియో చేస్తారు. ఆ టైటిల్ కూడా ఆకర్షణీయంగా పెట్టాలి. అంటే ఎలా పెట్టాలి? వీడియో గురించి చెప్పొద్దు మీరు. మరో వీడియో తయారు చేయాలి. ఆకర్షణీయమైన మరో వీడియో దీనికి సంబంధం లేకుండా తయారు చేస్తే ఎలా తయారు చేస్తారు? ఒక టైటిల్ అలా తయారు చేయాలంట. కాబట్టి ఒక వీడియోలో టైటిల్ అనేది ఒక వీడియోతో సమానం. వీడియోతో సమానం. అంటే 2 వీడియోలతో సమానం అన్నమాట. అలా పెడితేనే మీకు వీడియో వైరల్ అయిద్ది. అంతేగాని వీడియోలో చక్కగా మంచి కంటెంట్ క్రియేట్ చేసి దాని గురించి సింపుల్‌గా ఏదో ఒక టైటిల్ పెడితే చూడరు. కాబట్టి వీడియోకి ఎంత కష్టపడ్డావు, వీడియో కంటెంట్‌కి ఎంత కష్టపడ్డావో, వీడియో కంటెంట్ చేయడానికి ఎంత కష్టపడ్డావో, టైటిల్ కూడా చేయడానికి అంతే కష్టపడాలి. అంత ఆకర్షణీయంగా, ఇంట్రెస్ట్‌గా ఉండాలి. వీడియో 10 నిమిషాలు ఆడియన్స్ చూడడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో, క్రియేట్ చేసినావో, ఎన్ని హంగులు పెట్టినావో, 10 నిమిషాల వాచ్ టైమ్ కోసం ఒక్క టైటిల్ కూడా అంత గొప్పదనమాట. కాబట్టి అంతే కష్టపడాలి. ఒక్క టైటిల్ కోసం కూడా. కాబట్టి యూట్యూబ్‌లో 2 వీడియోలు అని అర్థం చేసుకో. థంబ్‌నెయిల్ మీద టైటిల్ ఒక వీడియో అయితే మళ్ళా వీడియోలో కంటెంట్ ఒక వీడియో. 2 వీడియోలు ఉండాలి అది గుర్తు చేసుకో. ఒక కంటెంట్ ఎలా తయారు చేయాలంటే, ఇప్పుడు న్యూటన్ గ్రావిటీని కనిపెట్టిండు. కానీ న్యూటన్ కనిపెట్టక ముందుకు గ్రావిటీ లేదా? మరి మనం న్యూటనే గ్రావిటీని కనిపెట్టిండు అనుకోవడం అజ్ఞానం కదా! అట్లనే తూర్పు, పడమర, దక్షిణం బట్టి ఈ ఊరు, ఆ వాడ, ఈ ఇల్లు, ఆ ఇల్లు అని చెప్పుకుంటాం మనం. కానీ తూర్పు, పడమర అనేది సూర్యుని వల్ల మనం తెలుసుకున్నంత మాత్రాన ఆ ఇండ్లు ఉంటలేవా? అట్నే ఉంటాయి కదా! అట్లనే వేరేటోళ్ళు క్రియేట్ చేసే కంటెంట్ ఎలాంటిదంటే, ఒక తెల్ల రంగులో ఏం కనపడదు.
కానీ దాంట్లో నల్లగీత గీస్తే ఏమైద్ది? నల్లగీత మనకు గుర్తింపొస్తది గదా! గుర్తిస్తాం గదా! అట్లా ఒక విషయం గాని, ఒక జీవితం గాని, ఒక విషయం గాని, విశేషం గాని ఉన్నదాన్ని తెల్ల గీత గీస్తే ఏమైతే ఒక ఆకృతి ఏర్పడుతది. ఒక గుర్తింపు ఏర్పడుతది ఆడి వరకు. చూసినావా? ఆ విధంగా గుర్తించి మనకు వాళ్ళు సినిమాలలో గాని, టీవీలో గాని, కంటెంట్ గాని చూపిస్తారనమాట. టైటిల్ గాని చూపిస్తారు. అలా క్రియేట్ జేయాలి. అది ఉన్నదే. వాళ్ళు కొత్తగా చెప్పేదేం లేదు. కానీ దాన్ని గుర్తిస్తారు. గుర్తించి ప్రత్యేకంగా దాన్ని చెప్తాను. కాబట్టి మనకు గూడా కొన్ని ఐడియాలు, ఆలోచనలు జీవితంలో ఉన్నాయి గాదు. మనకు సొంతంగా కొన్ని ఆలోచనలు, భావాలు, క్రియేటివిటీ లేదా నిజ జీవితంలో చూసినయి ఉంటాయి గదా! ప్రపంచంలో జరిగినయి. మనలో ఉంటాయి గదా భావాలు. వాటిని మీరేం జేయాలి? ఒక తెల్ల పేపర్‌గా భావించండి. భావించి తెల్ల పేపర్‌లో నల్ల గీత గీస్తే ఏమైంది ఆడవరకు ఒక గుర్తింపొస్తది గదా! దానికి అది ప్రత్యేకంగా కనబడదు గదా! ఆ విధంగా వాటిని జెప్పండి. అలా క్రియేట్ జేయండి. మీకు తెలిసిన ఆలోచనలు, భావాలు ఏవైతే చెప్పదలుచుకున్నారో అంటే అలా చెప్పండి. అలా చెప్తే అవి గుర్తింపొస్తుంది. వాటిని మీరేదైతే గుర్తించి చెప్తున్నారో వాళ్ళు అలాగే తీసుకుంటారు జనం. అలాగే గుర్తిస్తారు. చూస్తారు. ఓకే. అదనమాట కంటెంట్ క్రియేట్ జేయడం అంటే. ఒక కంటెంట్ ఎలా జెప్పాలి? దాన్ని క్రియేట్ అయిన కంటెంట్ అంటే, ఇప్పుడు మనిషిలో ప్రాణం ఉంటది, ఆత్మ ఉంటది. ప్రాణం లేకపోతే, ఆత్మ లేకపోతే శవమే గదా! శవమైతే ఏది చేయదు గదా! అలానంటూ మీలో కలిగిన భావాలు, ఆలోచనలు అవన్నీ మీరు జెప్పకండి. మీరు జెప్తే మీరు జెప్పినట్టయిద్ది. మీరు చెప్పకండి. కేవలం మీ ఆలోచనలు, భావాలు ఉంటాయి గదా! వాటిని ఎలా క్రియేట్ జేస్తారో అలా క్రియేట్ చేయండి. కానీ మీరుండొద్దు. మీరుండకుంటే అవి ఏర్పడతాయి తప్ప మీరుండదు. అంటే కర్త లేని సృష్టిలాగుంటది. ఆ విధంగా జెప్పండి కంటెంట్. అలాగే మీ క్రియేటివిటీ, ఆలోచనలు, భావాలు. టైటిల్స్ అలా చెప్తే కూడా ఇంట్రెస్ట్ ఉంటది చూపర్లకు. ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, మనిషి తీసిన సినిమా, మనిషి చేసిన క్రియేటివిటీ, ఆలోచనలు, భావాలు, కెమెరా ఇవన్నీ గూడా మనకు తెలుస్తాయి చూస్తా ఉంటే. కానీ అది జంతువు చేసింది తెలుస్తదా? ఒక జంతువు సినిమా తీసిందనుకో, దాని భావాలు, దాని ఆలోచనలు, దాని మాటలు, దాని కథ, దాని లవ్వు ఇది మనకు తెలవదు గదా! మనకు అతీతంగా ఉంటది జంతువుది. చూసినావా? ప్రతీది మనకు అతీతంగా ఉంటది. దాని ఉనికి తెలవదు మనకు. కాబట్టి అది ఎట్లా తీసింది, ఏ విధంగా తీసింది మనకు తెలవదు గదా! ఆ విధంగా తీయాలంట సినిమా. అలా సృష్టించాలి. అప్పుడు ఉనికి తెలవదనమాట. మన ఉనికైతే ఇంకో మనిషికి కనిపెడతాడు. అట్లుంటదంట కంటెంట్ క్రియేటివిటీ సినిమా గాని, షార్ట్ ఫిల్మ్ గాని, మాటలు గాని, కథ గాని ఇలా ఉంటది. ఒక కంటెంట్ ఎలా క్రియేట్ జేయాలి అంటే, ఒకడు సినిమా తీస్తే ఏం జేస్తాం? మనం ప్రేక్షకుడిగా మాత్రమే సినిమా జూస్తాం గదా! అంతే గదా! కానీ మనం క్రియేట్ జేసిన ఆలోచనలు, ఐడియాలు, పెద్ద కంటెంట్ ఉంటది గదా! ఒక గ్రంథం తయారు జేసుకున్నావు. చేసుకొని ఆ గ్రంథాన్ని చెప్పొద్దు. నువ్వు చెప్పేవాడిగా చెప్తే నువ్వు జనాలకు తెలిసిపోతావు. ఆ గ్రంథాన్ని చెప్తే గ్రంథం గూడా తెలిసిపోద్ది. అంటే ఇప్పుడు మ్యాజిక్ జేస్తాడు. మ్యాజిక్ ఎట్లా జేస్తారు? ఏ విధంగా జేస్తారో ఆ విధంగా జేయడము, ఆ విధంగా క్రియేట్ జేయడము, చేసి చూపెడితే అందరికి తెలిసిపోద్ది గదా! వీడు ఎట్లా మ్యాజిక్ జేత్తాండు, ఎలా జేసిండు, ఏం జేస్తాండు, ఎట్లా జేస్తాండు అంతా మ్యాజిక్ తెలిసిపోద్ది. కానీ చేసేది జెప్పొద్దు. ఆ! మ్యాజిక్ ఎట్లా జేత్తరో అని జెప్పొద్దు. అలాగే మ్యాజిక్ ఎనక ట్రిక్స్ అవి ఏంటి ఎట్లా క్రియేట్ జేస్తారో జెప్పొద్దు. కేవలం మ్యాజిక్ మాత్రం జేస్తే ఇవన్నీ తెలవదు గదా! ప్రేక్షకుడిగా సినిమా జూసినట్టు ఆడియన్స్ చూస్తారు గదా! అబ్బురపడతది గదా! అట్లా నీకు కొంత ఆహ్, వేరే వాళ్ళని జూసి ఎక్కడనో జూసి నువ్వు కంటెంట్ క్రియేటివిటీ అనేది నేర్చుకున్నావు. నువ్వు సొంతంగా క్రియేట్ జేసినావు గొప్ప గొప్ప విషయాలు. కానీ అవి అలాగే చెప్పొద్దు. ఒక రచయితగా చెప్పు. క్రియేటర్ వేడు. క్రియేటర్ వేరు. మళ్ళా అందులో రచయిత వేరు. నువ్వు క్రియేట్ చేసిన గొప్ప గొప్ప విషయాలు క్రియేటర్‌గా చెప్పకు. ఓ రచయితగా చెప్పు. ఎందుకంటే రచయితని ప్రేక్షకులు అర్థం చేసుకోలేరు. అదే క్రియేటర్‌గా చెప్తే నిన్ను అర్థం చేసుకుంటారు. నువ్వు నీలోని క్రియేటివిటీని అర్థం చేసుకుంటారు. నువ్వు ఎట్లా క్రియేటివ్ చేసినావో అర్థం చేసుకుంటారు. అది నువ్వే చెప్తాన్నావు కాబట్టి వాళ్ళకి తెలిసిపోతూ ఉంటది. కానీ రచయితగా చెప్పు. రచయిత అంటే ఒక ప్రేక్షకుడు లాంటి వాడు. నువ్వు క్రియేటివిటీకి, నీ సొంత క్రియేటివిటీకి. ప్రేక్షకుడికి సినిమా తీసేది అస్సలే అర్థం కాదు కదా! అట్లనే రచయితగా నీలో ఉన్న ఆ క్రియేటర్ అనేది బయటపడొద్దు. క్రియేటివిటీ ఎంత నేర్చుకున్నా గూడా దాన్ని అలా చెప్పొద్దు. క్రియేటర్‌గా చెప్పొద్దు. క్రియేటివిటీని చెప్పొద్దు. ఒక రచన మాత్రమే చెప్పాలన్నట్టు. ఆ విధంగా చెప్తే జనాలకు అర్థం కాదు. ప్రేక్షకులుగా చూస్తారన్నట్టు. అదే కంటెంట్ చేయడం అంటే. కంటెంట్ ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు మనకెన్నో ఆలోచనలు, భావాలు వేరే వాళ్ళని చూసి దాన్ని నెగెటివ్‌గా చూసి అంటే అలాగే చూడకుండా నెగెటివ్‌గా చూస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి గదా! ఇప్పుడు దొంగ ఉన్నాడు. దొంగ ఎట్లా వెళ్తాడు? మంచోడిలాగా చూస్తే అర్థమవుతదా? పోలీస్‌కి దొంగ ఎట్లా వెళ్తాడు? మనం అనుమానిస్తే తెలుస్తాడు. మంచోడిని కూడా అనుమానిస్తారు. చెడ్డోడిని అనుమానిస్తారు. అనుమానం దృష్టితో చూస్తేనే వాళ్ళకు దొంగ దొరుకుతాడు. అంతేగాని పాజిటివ్‌గా చూస్తే దొంగ కూడా పాజిటివ్‌గా కనపడతాడు. కాబట్టి మంచోడిని కూడా నెగెటివ్‌గానే చూస్తారు వాళ్ళు. దొంగగానే చూస్తారు, అనుమానిస్తారు. అప్పుడే దొంగ దొరుకుతాడు. అందులో ఉన్న దొంగ కనపడతాడు వాళ్ళకు. అట్లనే మనం వేరే వాళ్ళని చూసి మనలో ఆలోచనలు, భావాలు కలిగి, అనుభూతులు కలిగి ఏదో మనం ఒక కంటెంట్ క్రియేట్ చేస్తాం. ఆ! క్రియేటివిటీ ఉంటది. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఏ విధంగా అనేది ఉంటది కదా! వాటిని అలాగే చెప్పొద్దు. మరి ఎలాగ చెప్పాలి అంటే వేరేలాగా చెప్పాలన్నట్టు. ఇప్పుడు ఎట్లంటే ఇప్పుడు మర్డర్ జరిగింది. మర్డర్ జరిగినప్పుడు దాన్ని తెలుసుకోవడానికి సీఐడీ వాళ్ళొచ్చి తిరుగుతా ఉన్నారు. సీఐడీ ఆఫీస్. ఆ దొంగెవరు? దొంగెవరు? అని తిరుగుతారు. కానీ ఎవరు ఆ దొంగ? ఆ సీఐడీ ఆఫీసరే. అప్పుడు దొరుకుతాడా? ఇగో ఇట్లా చెప్పాలన్నట్టు కథ. అంతేగాని నేరుగా కథ చెప్పొద్దనమాట. నేరుగా చెప్తే మనం చెప్పే దాంట్లోనే మనం తెలిసిపోతాం. మన ఆలోచన తెలిసిపోతాయి. కాబట్టి అది చెప్పకుండా ఇప్పుడు మర్డర్ జరిగింది.
ఆ హంతకుడిని పట్టాలంటే ఆ హంతకుడే సీఐడీ ఆఫీసరు. అతను మళ్ళీ దానికోసం వెతుకుతా ఉంటే, ఆ హంతకుడి కోసం వెతుకుతా ఉంటే దొరుకుతాడా? వాడే సీఐడీలాగా నటిస్తాండు. ఆ హంతకుడి కోసం వెతికినట్టు. కానీ హత్య చేసిందే వాడు. తెలుస్తదా? అగో ఆ విధంగా మీరెప్పుడు బయటపడొద్దు. వేరేలాగా చెప్పాలంటే ఒక మామూలు రచయితలాగా చెప్పాలి. కానీ మీరు నా క్రియేటివిటీని ఎప్పుడు చెప్పొద్దు. క్రియేటర్‌గా చెప్పొద్దనమాట. ఉదాహరణకు కంటెంట్ ఎలా క్రియేట్ జేయాలి? దాన్ని ఎలా జెప్పాలంటే ముందు జెప్తాను. ఇప్పుడు దయ్యం ఉన్నదనుకో, దయ్యం అంటే ఏం జేస్తాం? మనం భయపడతాం. భయా అని భయపడతాం. కానీ దయ్యం ఉన్నదా? లేదు. మన భయం గూడా వట్టిదే గదా! అగో ప్రేక్షకుల్లో కలిగే భావన అనేది గూడా వట్టిదే అనమాట. ఆ! అలాగే రచయితలో కలిగే చూపించే ఆ క్రియేటివిటీ గూడా వట్టిదే. వాడు దయ్యాన్ని చూపెడతాడు. జడలున్నాయని, దానికి పండ్లు పెద్దగున్నాయని, పొడుగున్నదని, కాళ్ళు వెనక్కున్నాయని ఇవన్నీ చూపెడతాడు గదా! అదంతా వట్టిదనమాట. ఇగో సినిమా అనేది చూపెట్టి ఇగో ఇలా క్రియేట్ జేసింది తప్ప నిజం గాదు. దేవుడు దయ్యం ఈ 2 అలాంటియే. అలాగే ప్రేక్షకుల్లో కలిగే ఏడుపు, బాధ, లవ్ ఫీలింగ్స్ ఉంటాయి గదా! అవి గూడా ఇలాంటియనమాట. అవి క్రియేటివిటీ లేనియే అవన్నీ గూడా. వాళ్ళలో కలిగే ఫీలింగ్స్ కూడా లేనియే. వీళ్ళు చూపించేది లేనిదే. సినిమా డైరెక్టర్ స్క్రీన్ మీద చూపించేది లేనిదే. రాక్షసులు, దయ్యాలు వాటికి పనులున్నట్టు, రావణాసురునికి 10 తలకాయలున్నట్టు, కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు లేస్తాడని, దేవతలు, వినాయకుడు అవన్నీ ఉంటాయా? ఎలక వాహనం అవన్నీ ఉన్నాయా? అవన్నీ గూడా ఊహలే. దయ్యాలను ఎట్లా ఊహించి చెప్తారో అలా చెప్తారనమాట. స్వర్గం, నరకం ఇవన్నీ వట్టియే అనట. నారదుడు, ఇంద్రుడు, దేవేంద్రుడు ఇవన్నీ సృష్టించినయే. వాటిని చూసి మొక్కుకోవడం, మనలో మంచి ఫీలింగ్ కలగడం, అది కూడా మన క్రియేటివిటీ. మనలో అట్లా కలుగుతా ఉంటదనమాట. ఆ! అవి క్రియేటివిటీ మనలో కలిగే భావన కూడా క్రియేటివిటీ. ఇప్పుడు సినిమా చూస్తే మనలో ఏడుపు భావన, సంతోషం కలుగుతది. అవన్నీ క్రియేటివిటీ. ఇగో ఇట్లనమాట. అయితే వీటిని ఎలా జెప్పాలి? అంటే ఇప్పుడు కుంభకర్ణుడు ఉన్నాడు. కుంభకర్ణుడు ఊహించి కుంభకర్ణుడిలాగా జెప్పాలే. కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పండుకుంటాడని జెప్పిండు. రావణాసురుడికి 10 తలకాయలుంటాయని ఆ! వాళ్ళు క్రియేట్ జేసిండ్రు. కానీ ఆ 10 తలకాయలు ఉన్నట్టు చెప్పలే. 10 తలకాయల రావణాసురుడు ఉన్నాడు. 10 తోటి మాట్లాడతాడని ఆ విధంగా జెప్పిల్లంట. డైరెక్ట్ వాటి గురించి జెప్పలే. అంటే నువ్వు ఒక స్కూటర్ తయారు చేసినావనుకో, స్కూటర్ గురించి చెప్తారు. ఆ స్కూటర్‌ని తీసుకొని మార్కెట్ పోతాను, వస్తాను, కూరగాయలు తెచ్చుకుంటాను, పిల్లల్ని బడికి తీసుకుపోతాను, అంటే పెట్రోల్ పోపించి ఊరంతా తిరుగుతాను, ప్రయాణాలకు వాడుకుంటాను. అంతేగాని స్కూటర్ తయారు చేసిన స్కూటర్ ఇగో ఇట్లా నడుస్తది అని చెప్తారు. అగో ఆ విధంగా మనలో కలిగిన ఊహలు అవన్నీ ఉంటాయి కదా! దయ్యం జడలు పోసుకొని వస్తది, రావణాసురుడు 10 తలకాయలుంటాయి. అవన్నీ క్రియేట్ చేసి వాటిని అలా చెప్పారనమాట. రావణాసురుడు రాక్షసుడుగా చెప్పిర్రనమాట. అగో అట్లా అనమాట. ఓకే. అలా చెప్పాలి మీరు చెప్పడం. కంటెంట్ క్రియేట్ చేయడం అనేది ఇలా చేయాలన్నమాట. అంటే ఇప్పుడు గాలి మోటార్ తయారు చేసినావు. అందరూ గాలి మోటార్ తయారు చేసినని గాలి మోటార్ తయారీ వ్యక్తిగా నువ్వు పరిచయం చేసుకోవడం, సైంటిస్ట్‌గా చెప్పడం, గొప్ప వ్యక్తిగా ఫీల్ కావడం, గాలి మోటార్ అందరికి చూపెట్టడం, ఇట్లా చేస్తే గాలి లేచిపోద్ది అని చెప్పడం కాదు. నువ్వేం చేసినావు? దాన్ని బట్టి జనాలను ప్రజలను ఇండియాని అమెరికా గాలిలో పంపిస్తాను. పంపిస్తే అందరూ చూస్తాండ్రు. గాలి మోటార్‌గానే దాన్ని పరిచయం చేసినావు తప్ప క్రియేటివ్ చెప్తలేవు, క్రియేటివ్‌గా చెప్తలేవు, నిన్ను చెప్పుకుంటలేవు, క్రియేటివిటీని చెప్తలేవు, తయారీ గురించి చెప్తలేవు. గాలి మోటార్‌ని ఒక వాహనంగా చెప్పి పైసలు వసూలు చేత్తాను. ఈ ప్రయాణికుల అమెరికాకు పంపుతాను ఇండియా నుంచి. గ్రేట్ గదా! సముద్రం మీదకెళ్ళి గూడా పంపిస్తాను. అగో దాని యూజ్‌ని చెప్తాను. డబ్బులు తీసుకుంటాను. అగో అదన్నమాట కంటెంట్ గురించి చెప్పడం. క్రియేటివిటీకి, కంటెంట్‌ని చెప్పడానికి ఇంత తేడా.